హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రో రోజు రోజుకి ఎన్నో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ బ్రో సౌమ్య గురించి వీళ్ళే బాగా పాపులారిటీని తీసుకొస్తున్నారు అంటున్నారా, లేకపోతే ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు ఒక మినిస్టర్ కానీ అందరూ? చాలా చాలా దారుణంగా ఉందన్నమాట బ్రో గురించి. అంటే రాజకీయాల్లో చూడాలి కానీ ఎవడో అమ్మట్రాంబాబు తాలూకు వేషంలో డ్యాన్స్ చూసారంటే చూసిన కాచి నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఎవడండి ఒక పిక్కిలుగా ఒక తెల్లటి జుత్తు టైట్ ప్యాంటు ఇవన్నీ వేసుకుంటే విచిత్ర జంతువులో ఉన్నాడు కాబట్టి ఒక సరదాగా పెట్టుకున్నారు. దాని గురించి ఎంత ఏమైందండి? పవన్ కళ్యాణ్ చేసింది తప్పేమిటండి? లేదా సాయి ధర్మం తెచ్చేసి తప్పేమిటండి? కథలో ఉన్నటువంటి లోపం ఏంటండి? ఏదో నోటుకు వచ్చిందంత పూర్తిగా ఏమి అసలు ఓ అంటే నారాన్ని సన్నాసులు అందరూ దాని మీద వ్యాఖ్యానాలు చేయడము దరిద్రంగా రాజకీయాలతో ముడిపెట్టడం ఏంటండి? సినిమాని రాజకీయాలతో ముడిపెట్టినట్టయితే మరి సినిమాలో చూసే రోజు ఎప్పుడు వస్తుంది? అలాగే సినిమా రాజకీయాలతో ముడిపెడుతుంటే రాజకీయాలు సినిమాతో ముడిపెడతారు. దానికి దీనికి జైలు రోజు ఇదే పని మీద ఎందుకు? వాడు ఎవడో నిర్మాత 150 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీశాడు అంటే 200 కోట్లు కూడా ఊసిపటకేనా? అది చాలా పొరపాటు. ఇంకా మన మీడియాలో కూడా కొంతమంది, అందరినీ చెప్పడం, కొంతమంది అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు, అసలు జర్నలిజం అంటే ఏమిటో జర్నలిజానికి దానికి సంబంధం లేని వాళ్ళు నోటికి ఆ మైక్ ముందుకు రాగానే, కెమెరా ముందుకు రాగానే పూనకు వచ్చినట్టు మనం ఏదో పెద్ద ఒక ఎలాగంటే చాలా ఒక ఫ్రాయిడ్ లాగా, ఒక డార్విన్ లాగా ఇలాగా అంటే మనం విశ్లేషించడం మాత్రం అందరూ చాలా అసహ్యంగా ఫీల్ అవుతున్నారు. అది మంచిది కాదు. అది బ్రో ఇదే పనా? ఇంకేమి లేదా? ఇంకేం సినిమాలు లేవా? ఇంక ఇంట్లో ఆ సమస్యలే లేవా? వాడు అమృత రాంబాబును ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇంకా ప్రపంచంలో ఒక సమస్యలు లేవండి. పక్క నుంచి పొలాలు కొట్టుకుపోయి, పక్క నుంచి వాగులు వంకలు ఏకమైపోయి, పక్క నుంచి నీరు రాకుండా బందరంతా మునిగిపోయి ఇలాగ రకరకాలు ఎక్కడ చూసినా గతకల రోడ్లు, వాటర్లు, విష జ్వరాలు ఇవన్నీ ఉండదంతా. అవన్నీ సమస్యలు కదా? ఒక్క సినిమా సమస్య ఉందా? మాట్లాడడానికి వేరే సమస్యలు లేవా? ఈరోజు ప్రజలు కూడా సార్ పోరాడాల్సిన పరిష్కారం చేసేవి చాలా ఉన్నాయి. అవి కాకుండా సినిమాల గురించి మాట్లాడుతున్నారు ఏంటన్నా చిన్న వాదన. అవునండి. ఇప్పుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒకటే తప్పు చేస్తున్నాడా? మిగతా వాళ్ళు తప్పు చేయటం లేదా? జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు, తల్లిని చెల్లి పంపించేయలేదు. ఏమండి ఎవరు తప్పు చేయలేదండి? అంబటి రాంబాబు తప్పు చేయలేదు, సంజన సుకన్య అనుకొని వాటి మాట్లాడినాకేమో వాళ్ళు నోరు రాదా? ఎన్నున్నాయండి వాటిని విశ్లేషించవచ్చు కదా. అదేది లేకుండా పవన్ కళ్యాణ్ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు ఉండకూడదు, ఆయన ఇంకో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏంటండి ఇంత మేనేజ్ చేయడం అండి? న్యాయం, ధర్మం, లా అండ్ ఆర్డర్స్ ఏం అవసరం లేదా? ఆయన ఉంటే చాలండి. ఆ రోజా ఒకటి, మన ఆ పేరు నానొకడు, కొడాలి నానొకడు. ఏమిటి దీనివల్ల ఏమవుతుందంటేనండి ఒక తిరుగుబాటు ధోరణి వస్తుందన్నమాట. ఎప్పుడైతే పిల్లిని కూడా గదిలో పెట్టి ఊరికి అదే పనిగా కొడుతుంటే ఏమవుద్ది? గొంతు పట్టుకుంటుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ నాకు అదే భయంగా ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ కూడా యువరక్తం, వేరే రక్తంతో ఉన్నవాళ్ళమాట. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిందనుకోండి దేనికని తెగిస్తారు, ఎంత దూరం వెళ్తారన్నమాట. ఎందుకంటే నాకు చాలా చికాకుగా ఉందండి. ప్రతిరోజు బ్రో అదిగో అక్కడ మూసేశారట, అదిగో ఇక్కడ తీసేశారట, అదిగో అక్కడ అంతరాష్ట్రం వచ్చిందట. నీకేం వస్తుందిరా శాడిస్టు? ఏమొస్తుంది నీకు? పవన్ కళ్యాణ్ చచ్చిపోయాడు, నీకేమొస్తుంది? పండుగ చేసుకుంటావా? అరే సినిమా వాడిగా ఉంటూ సినిమాని నువ్వు సమర్థించలేనటువంటి కుసంస్కారం నీకెందుకు? మనం సినిమాలోనే బతుకుతున్నాం. సినిమాల మీద మనకు వచ్చిన 4 అక్షరాలు ఉపయోగించుకొని సినిమాల మీద బతుకుతున్నాం. 4000 నోట్లో పోవాలంటే మన సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని చూడాలి, సినిమాని ఆకలింపు చేసుకోవాలి. ఏది మంచిది ఏది చెడ్డది చెప్తాం కానీ
పవన్ కళ్యాణ్కి అనేవాడికి రాజకీయంగా ఉండే అర్హత లేదు. పవన్ కళ్యాణ్కి అక్కడ నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి 3 పిల్లలు, ఇంకొకరికి 4 పిల్లలు. నీకే ఎందుకు నీకు? ఎవడెవడికి బెడ్రూమ్ సంగతులు నీకు బెడ్రూమ్ సంగతులు నీకు చెప్పని చెప్పాడా? ఎవడెవడికి ఎంతమంది పిల్లలు అయితే నీకెందుకు? అరే నోట్లో అక్షరం నొక్కుంది, అక్షరానికి పవిత్రత ఉంది, ఆ పవిత్రంగా ఉపయోగించుకో. చాలా దీనికి మీడియా పరంగా చాలా చాలా అన్యాయం చేస్తున్నారు ఆర్టిస్ట్కి. ఇవాళ పవన్ కళ్యాణ్ అయ్యాడు, రేపు పొద్దున్న చిరంజీవి అవుతారు, ఎల్లుండు బాలకృష్ణ అవుతాడు. ఇంతేనా? ఇదేనా? అంటే సినిమా వాళ్ళని గద్దల్లాగా రాబందుల్లాగా పొడుచు తినడమేనా నీ తాలూకు అనే జీవితం? వాడెవడో ఉన్నాడు పవన్ కళ్యాణ్ రోజు తిట్టలో సరదా అంటాడు. వాడు ఓ పనికి మాట్లాడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ని రోజు తిట్టడం నా సరదా. అలా మెంటల్ గాడు అన్నమాట. అంతే, మెంటల్ మాటలు మాట్లాడతారన్నమాట. గనక ఏదో రోజున దీనికి ఎవరో అడ్డుగట్ట అయిపోయినట్టయితే పవన్ కళ్యాణ్ తిట్టడం సరదా అంటే, ఇంకోటికేమో జగన్మోహన్ రెడ్డి తిట్టడం సరదా అంటాడు. మరి దీనికి దాన్ని చెల్లు కదా, మరి దాన్ని కూరుకోలేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు శ్రీమతి గారిని కానీ ఏదైనా అన్నట్టయితే రక్తం నీరు గోదావరి ఎర్రగా పారుతుంది, కృష్ణానది ఎర్రగా పారుతుంది. మిగతా వాళ్ళు ఏమున్నప్పుడు కూడా తెల్లగా పారుతుంది. మార్పు రావాలి. ఆ సినిమాలు చూడండి. సినిమాలు ఏదో తప్పు ఉన్నట్టయితే ఒకసారి ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ ఉప్పు ఉందని చెప్పాడు. అంతేగాని లాజిక్ లేకుండా మాట్లాడడం ఏంటి? నేను ఇప్పుడు కాదు, 45 సంవత్సరాల ముందు మా గురువుగారి సినిమాను విమర్శించాను. దాసరి నారాయణరావు గారి తాలూకు జోలికి వెళ్తే చాలు అంత భయం, మూసేస్తారన్నమాట. అటువంటి అప్పుడు దాసరికి అన్ని పిల్లలు పాడు చేయకుండా రాశా ఎవనో కాటేసిన సినిమాలో. అంటే మామూలు జనాల విపరీతమైన జనాలు అన్నమాట. కానీ అప్పట్లో సంస్కారం ఏంటంటే, నేను రాసిన దాన్ని వాల్ పోస్టర్లు వేశారు. చూశారు దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్ గారు మా ఇంటికి వచ్చారు. ఎంత సంస్కారభరితంగా ఉండేది. వచ్చి రండి మా గురువు గారు కలుస్తారంటే, గురువుగా అంటే దాసరి గారు కలిసి కూడా మెచ్చుకున్నారు ఆ విమర్శని. చాలా బాగా రాస్తాయి, అది నాకు లెటర్ రాస్తే బాగుండేది అని. అంత సంస్కారభరితంగా ఉండే ఈ విమర్శలు, సద్విమర్శలు. దిస్ వాజ్ హ్యాపెన్. మురళీమోహన్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు సాక్ష్యానికి. ఇదేంటండి అక్షరముక్క రాకుండా, అది జర్నలిస్టు కాకుండా, అంటే నోటికి ఏదో వస్తుంది వాగేడివైనా. దీనికి ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకో తప్పదు. ఎవడికో మందు మీదో దేని మీద ఉంటాడు, ఎవడొకడు పోటీ చేస్తాడనమాట. ఇది ఈ పరిస్థితులు దాటియడం కోసమే మనం పుణ్యం కట్టుకుంటున్నాం. ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటారా? ప్రజలు కాదండి, అమ్ముడుపోతున్నారండి. నా ఉద్దేశంలో అమ్ముడుపోతున్నారంతే. నేను పవన్ కళ్యాణ్ని రోజు 4 జుట్లు తిడతాను. నెలకేమో ఒక 50 వీడియోలు చేస్తాను. 50 వీడియోలకి వీడియోకి 2000 చెప్పులు ₹1,00,000 నాకు చాలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఎందుకని సార్? దానివల్ల ఉపయోగం ఏంటానికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సింపతి ఇంకా పెరుగుతుంది కదా సార్. సింపతి పెరిగిపోతుంది. ఆ అభిమానులకు కూడా ఉక్రోషం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. అది అందువలన అది లేకుండా ఉంటే బాగుంటుంది. మీడియా గౌరవం కొన్నాళ్ళు ఉంటుంది. లేకపోతే ఆ మీడియా మీద చాలా అసహించుకునే రోజులు వస్తాయన్నమాట. చాలా యావగించుకునే రోజులు వస్తాయి. అర్థమైందా? ఆ మీడియా పరుగు పోకముందే మనం జాగ్రత్త పడడం మంచిది.